49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,127 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి అర్హతతో భర్తీ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మే 15వ తేదీ నుంచి ఆన్లైన్ లింక్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమా, ఇంజనీరింగ్ లో డిగ్రీ కలిగి ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 2026 జూన్ 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో జూన్ 14వ తేదీ రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 250 రూపాయలు, ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు హాజరైతే 400 రూపాయలు తిరిగి అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు. ఎంపిక ప్రక్రియ మొత్తం 5 దశల్లో ఉంటుంది. CBT 1 పరీక్ష, CBT 2 కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారితంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి పే లెవెల్ 2 కింద ప్రారంభ వేతనం నెలకు 19,900తో పాటు ఇతర అలవెన్స్లు చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ మే 15, చివరి తేదీ జూన్ 14. ఫీజు చెల్లింపులకు చివరి తేదీ జూన్ 16. దరఖాస్తు సవరణ తేదీలు జూన్ 17 నుండి 26వ తేదీ వరకు.